అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో చీపురును పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే డబ్బంతా ఖాళీ అవుతుంది. మరి చీపురును ఎలా పెట్టాలో తెలుసుకుందాము. హిందూ మతంలో చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురుని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. చీపురే కదా అని కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం చూపిస్తుంది. తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి. ఇంటి నిర్మాణానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదేవిధంగా ఇంట్లో చీపురును ఉపయోగించడానికి, చీపురును కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఇంట్లో చీపురును ఏ మూలన పెడితే మంచి జరుగుతుంది, చీపురును ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఉత్తమమైన గృహిణులు ఉదయం లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం. మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణులు చీపురు విషయంలో తెలుసుకొనవలసిన అనేక ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో మనం ఉపయోగించే చీపుర్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. చీపుర్ను కేవలము ఈశాన్యము మరియు ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది. నైరుతి దిశలో లేదా వాయువ్య దిశలో మాత్రమే చీపుర్ను పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో చీపురును పెడితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. తద్వారా మీ ఇల్లు అంతా సంపదతో నిండి ఉంటుంది. చీపురును ఎప్పుడూ కాలుతో తన్నకూడదు. పొరపాటున చీపురు కాలుకు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివనామస్మరణ, భగవంతుని స్మరించుకొని శుభ్రము చేస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవకూడదు. ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురు అవుతాయని, ఆ పని అస్సలు జరగదని పండితులు చెబుతున్నారు. చీపురును, చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచడం అరిష్టమని చెబుతున్నారు. ఇక బెడ్రూమ్లో చీపురును ఎప్పుడూ ఉంచకూడదని చెబుతున్నారు. బెడ్ కింద చీపురును పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. విరిగిన చీపురును పొరపాటున కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలను తెస్తుంది. కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలంటే వాస్తుశాస్త్రంలో తగిన సూచన ఉంది. ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది. చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదని చీపురును నిటారుగా నిలబెడుతూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి ఆహ్వానించినట్లు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి చీపురు కుచ్చు భాగము కిందికి ఉండకూడదు. చీపురును అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడమని గుర్తుంచుకోండి. చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి. ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపుల వెనకాల ఉంచాలి. చీపురును నిల్చోబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో వెళ్ళిపోతుంది. కాబట్టి డోరు వెనుక భాగంలో ఎవరికీ కనబడకుండా
చీపురు పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు. చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అందుకే సాయంత్రము లేదా రాత్రి సమయంలో ఇల్లు ఊడవరాదు అని అంటారు. ఒకవేళ ఊడ్చినా చెత్తను బయట పాడేయరాదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపదను, అదృష్టాన్ని కోల్పోతారు. వాస్తుశాస్త్ర ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి వంటగదిలో చీపురును ఉంచకండి. వంటగదిలో చీపురు ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు వస్తుంది. వంటగదిలో చీపురు ఉంటే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుందట. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. ఇంట్లో చీపుర్ని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలట. చీపుర్ను బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. అందరి దృష్టి అటే వెళ్తుంది. ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపుర్ని ఉంచాలంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం ఎంపిక చేసుకోవాలి. శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే మీ ఇంటిని గురువారం రోజు చీపురుతో శుభ్రం చేసి తర్వాత నీటితో శుభ్రంగా కడగండి. అనంతరము ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. కృష్ణపక్షంలో చీపురు కొంటే అదృష్టం వరిస్తుంది. అయితే శుక్లపక్షంలో మాత్రము చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టానికి సూచిక. కాబట్టి ఈ సమయంలో చీపురు కొనకూడదు. అలాగే మంగళవారము, శుక్రవారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది. అంతేకాదు, పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు చీపురును కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో పాడైన చీపురును సోమవారం లేదా ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయట పాడేయాలి. శుక్రవారం, శనివారాలలో ఇంటి నుండి చీపురును పడేయడం అస్సలు మంచిది కాదు. చీపురుతో పురుగులను ఎప్పుడూ చంపవద్దు. ఇది భయంకరమైన చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. మనము ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టామో ఎప్పుడూ కొత్త చీపురుతోనే ప్రవేశించాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, ఆశీస్సులు ఉంటాయని నమ్మకము. చీపురు ఉత్తర దిశల్లో పెడితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును మళ్ళీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఎవరైనా మరణించిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసివేసిన తర్వాత అక్కడ శుభ్రం చేయడానికి వినియోగించిన చీపురును మళ్ళీ వినియోగించకూడదు అని ఆ చీపురును పారేయాలని సూచిస్తున్నారు. శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు. ఈ సూచనలు పాటిస్తూ శుభ ఫలితాలను పొందుదాము. అందరికీ ధన్యవాదములు.